హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడి ఆన్ సూపర్ బైక్. రీసెంట్గా నేను ఒక రీల్ అయితే చేశాను, మన ఇన్స్టాలో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో అయితే పెట్టాను. నేను ఒక ఇంటర్కామ్ యూస్ చేస్తున్నా. సో దాని గురించి ఒక షార్ట్ చేస్తే చాలామంది లిటరలీ ఒక 500 మెంబర్స్ అయితే దాన్ని లింక్ కోసం ఇంకొకటి దాని ఇన్స్టాలేషన్ వీడియో ఒకటి చూపించమని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ నేను నా హెల్మెట్కి ఇన్స్టాల్ చేసేసాను కాబట్టి ఫస్ట్ అయితే డీటెయిల్స్ చెప్తాను. తర్వాత దీన్ని నేను ఎలా ఇన్స్టాల్ చేశాను అన్న తర్వాత అయితే నేను చెప్తాను లోపల ఎలా పెట్టాలి, ఎలా ఫిక్స్ చేయాలి, లోపల ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే దీని డీటెయిల్స్ చెప్తా, తర్వాత అయితే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ఇది వచ్చేసి వీనెట్ V6 ఇంటర్కామ్ అంటారు దీన్ని. చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉందని చెప్పేసి తీసుకున్నా నేను. అండ్ దీని లుక్ కూడా చూడండి, ఒక యాంటీనా వచ్చేసి చిన్నగా చాలా చాలా బాగుంటుంది సైడ్ నుంచి చూడడానికి. అయితే ఇది మిగతా ఇంటర్కామ్స్ ఉంటాయి కానీ అవి డబ్బాలు ఉన్నట్టుంటే నాకు అంతగా నచ్చలేదు. ఇది వచ్చేసి నేను తీసుకున్న ప్రైస్ అయితే 2800 అరౌండ్ తీసుకున్నా. నాకు ఎగ్జాక్ట్గా నేను ఎక్కడ తీసుకున్నా నాకు గుర్తు రావట్లేదు. ఒకవేళ ఏమన్నా వస్తే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ కానీ దాని డీటెయిల్స్ కానీ పెడతాను. ఇప్పుడైతే దీని ప్రైస్ వచ్చేసి 4500 దాకా అయితే చెప్తున్నారు. దీన్ని నేను ఎలా యూజ్ చేశానంటే చాలా ఘోరంగా యూజ్ చేశాను. ఆల్ ఇండియా రైడ్లో ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తాం, సోలో రైడ్ కదా, సాంగ్స్ వింటూ ఉంటాం, కాల్స్ వస్తూ ఉంటే పద్దాక ఫోన్ తీయకుండా పద్దాక ఫోన్ తీసి పాటలు మార్చుకోవడం, లైక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కంటే ఇది పెట్టుకోవడం చాలా బెటర్ నన్ను అడిగితే. అండ్ నేను పర్చేస్ చేసి దీన్ని ఒక 3 years అయితే అవుతుంది. ఈ 3 yearsలో నేను చాలా ఘోరంగా వాడాను అండ్ చాలా తక్కువ ఛార్జ్ అయితే పెట్టాను. చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు అనుకున్నారు ప్రమోషనల్ వీడియో అని చెప్పి, కానీ నేను ఏ ప్రమోషనల్ వీడియో అయితే చేయలేదు. నా ఓనర్షిప్ రివ్యూని మీకు ఒక మంచి ప్రోడక్ట్ డెలివరీ చేద్దామని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. కానీ ఇలా ఫేక్గా ప్రమోషన్ చేయాల్సినంత అవసరం అయితే లేదు ఇప్పుడే మనకి. దీన్ని నేను నిజంగా 3 years యూస్ చేసా. ఆల్రెడీ దీని కండిషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది దీని మీద ఉన్న గీతలు ఇవన్నీ. అండ్ ఈ 3 yearsలో నేను చెప్పాను, నేను ఆ రీల్లో చెప్పాను హార్డ్లీ ఒక 10 times ఛార్జ్ చేసి ఉంటా అని చెప్పేసి చెప్పాను. చాలామంది వచ్చేసి 3 yearsలో 10 times ఛార్జ్ చేశా అంటున్నావు, ఆల్ ఇండియా చేసినప్పుడు మంత్కి ఒకసారి ఛార్జ్ చేశా అంటున్నావు, ఇది కొన్ని 3 years అయింది కదా, సో 36 times ఛార్జ్ చేయాలి కదా అని చెప్పేసి అన్నారు. సో ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఆల్ ఇండియా చేసినప్పుడు నేను డైలీ ఒక 13 to 15 hours అయితే రైడ్ చేసేవాడిని. లైక్ ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ డైలీ ఒక్కొక్క స్టేట్ చేంజ్ అవుతూ ఉండేవాడిని. మినిమం ఒక 12 hours అన్న రైడ్ చేసేవాడిని. అదే నేను సిటీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎంతసేపు రైడ్ చేస్తాం, నేనైతే 1/2 hour to 1 hour రైడ్ చేస్తాను డైలీ. ఎందుకంటే బండి మీద సిటీలో ఎటు వెళ్ళాలి, మన విజయవాడ చాలా చిన్నది. సో డైలీ ఒక 1/2 hour to 1 hour వేసుకుంటే దాని ఈక్వల్ టు ఆల్ ఇండియా రైడ్ వేసుకోండి. సో చాలా తక్కువ, సిటీలో ఉన్నప్పుడు చాలా తక్కువ యూజ్ ఉంటుంది. ఆల్ ఇండియా రైడ్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా అనమాట. ఆ క్యాలిక్యులేషన్ ఒక్కసారి మీరు ఇది అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ అయితే బాగానే వస్తుంది, సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉంది. నేను పెట్టిన ప్రైస్కి అయితే నాకు వర్త్ అనిపిస్తుంది. ఇప్పుడు 4500 అంటున్నారు కదా, సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. నేను అరౌండ్ 3000 అనుకోండి, 3 years వచ్చిందంటే ఇయర్లీ ఒక 1000 పడుతుంది నాకు. బెటరే కదా. అండ్ చాలా రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేశాను నేను. దీన్ని ఎలా యూస్ చేయాలి ఇప్పుడు చెప్తా నేను. దీనిలో ఇన్ని బటన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఎలా యూస్ చేయాలో చెప్తా నేను. ఇవి BCED అని ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి రైడర్స్కి కనెక్ట్ అవ్వడానికి. ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, నాకు కూడా అంత బాగా ఐడియా అయితే లేదు. నేను ఎక్కువ యూజ్ చేసిన బటన్స్ వచ్చేసి ఇది ఈ 4 ఈ 5 ఇది కూడా బటనే కనిపిస్తుంది కదా. ఈ 5తో తప్ప నాకు వీటితో దేనిలో పని లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు గ్రూప్ రైడ్స్కి వెళ్ళలేదు. సో ఇది వచ్చేసి ఆన్ చేయడానికి అనమాట. ఇది నొక్కినమ్మటే మనకి ఇక్కడ లైట్ వెలుగుతుంది. సో చూసారు కదా, ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు లోపల సౌండ్ కూడా వస్తుంది. నేను ఒకసారి మళ్ళీ ఆన్ చేసి వినిపిస్తా. సో ఆన్ అయిన తర్వాత సౌండ్ అయితే అట్లా వస్తుంది. ఆన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మన ఫోన్లో ఒక్కసారి పేర్ చేస్తే చాలు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. V6 అని చెప్పేసి వస్తుంది. కనెక్ట్ అయిన తర్వాత దీనిలో ఒక మంచి ఫీచర్ ఏంటంటే, మనకి కాల్ రింగ్ టోన్ అయితే అంత బాగా వినిపించదు, బట్ ఆటోమేటిక్గా కాల్ అయితే రిసీవ్ అయిపోతుంది. ఎవరన్నా మనకు కాల్ చేసినా వాళ్ళు డైరెక్ట్గా హలో అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడేస్తారు. కొన్నిసార్లు నేను కూడా షాక్ అవుతా, అసలు కాల్ ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడు రిసీవ్ చేశానని చెప్పి. సో అది ఒకటి మంచి ఫీచర్, ఎందుకంటే ఫోన్ వచ్చినప్పుడు మనం ఏ బటన్ ప్రెస్ చేయాలి కన్ఫ్యూజ్ అవసరం లేదు, ఆటోమేటిక్గా ఇదే రిసీవ్ చేసేస్తుంది. అండ్ ఇది వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్.
రివర్స్ ఉంటదనమాట. పైదొచ్చేసి వాల్యూమ్ డౌన్, కిందొచ్చేసి వాల్యూమ్ అప్. ఇదే లాంగ్ ప్రెస్ చేసుంటే మనం ఏమన్నా సాంగ్స్ వింటున్నా గానీ ఆ సాంగ్స్ స్కిప్ అయిపోతాయన్నమాట. లైక్ నెక్స్ట్ సాంగ్‌కి చేంజ్ అయిపోతదనమాట. ఈ చిన్న బటన్ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి పవర్ ఆఫ్. ఇది నొక్కితే ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతది. ఏ లైట్ అనేది ఇండికేట్ చేయదు. అండ్ ఇది ఇప్పుడు ఎలా ఫిట్ చేయాలో నేనిప్పుడు చూపిస్తా. ఈ కనిపిస్తున్న వైర్ వచ్చేసి దీని నుంచి కనెక్ట్ అయ్యే వైర్. మనకి ఛార్జింగ్ కేబుల్ గూడా ఇలా 3M జాక్‌తోనే వస్తది. ఈ 3M జాక్ వచ్చేసి ఒకసారి ఛార్జర్ పోయిందంటే మళ్ళీ దొరకడం కష్టం. ఇదే మళ్ళీ కొనుక్కొని పెట్టుకోవాల్సొస్తది. నేను చాలా ట్రై చేశాను. ఎందుకంటే నా ఛార్జర్ ఒకసారి పోయింది. లైక్ నా దగ్గరే ఉంది. కానీ దొరకలేదనమాట. నేను ఈ వెబ్‌సైట్‌లో చూసాను. ఎక్కడా ఈ 3M జాక్‌తో ఛార్జ్ చేసేదైతే దొరకలేదు. అండ్ ఇది చూడ్డానికి ఇంత చిన్నగా ఉంటది. చాలా స్లిమ్‌గా ఉంటది. చాలా ఈజీ టు క్యారీ అసల. అండ్ దీన్ని ఈ బాక్స్‌తో పాటు మనకి మౌంట్ గూడా ఇస్తాడు. ఈ మౌంట్ గూడా ఫిట్ చేయడం చాలా ఈజీ. కనిపిస్తుంది కదా! ఈ మౌంట్ క్లిప్. ఈ క్లిప్‌ని ఇలా మనం దీని లోపల పెట్టేసుకొని, అంటే మనం మాక్సిమం లెఫ్ట్ సైడే పెట్టుకోండి. ఎందుకంటే రైట్ సైడ్ హ్యాండ్ అయితే యాక్సిలరేషన్ ఆపేసి తీయాల్సొస్తది. లెఫ్ట్ అయితే మనం కొంచెం సేపు ఆగిన తర్వాత క్లచ్ వదిలేస్తాం కాబట్టి లెఫ్ట్ దానిలో పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటామనమాట. లెఫ్ట్ సైడ్ పెట్టేసుకొని ఒక ఎల్ఎంకి అలాంటిది ఇస్తారు. దాన్ని బట్టి ఈ స్క్రూస్ టైట్ చేసుకుంటే ఈ మౌంట్ అనేది ఫిక్స్ అయిపోతది. ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ వైర్ కనిపిస్తుంది కదా! ఇదొచ్చేసి ఈ ఇంటర్కామ్‌కి కనెక్ట్ చేసేది. దీని లోపల ఇక్కడ కనిపిస్తుందా? ఇదొచ్చేసి స్పీకర్. ఇక్కడ నుంచే మనం ఏమన్నా సాంగ్స్ పెట్టుకున్నా, కాల్స్ వచ్చినా ఇక్కడ నుంచి వినిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి మన మైక్. సో దీనికి ఆల్రెడీ నేను డెడ్ క్యాట్ ఒకటి పెట్టాను. అది రైడ్‌లో ఎక్కడో పోయింది. సో దానికి వేసిన ప్లాస్టర్ ఇది. అది కొంచెం గలీజ్‌గా కనిపిస్తుందంటే ఇటు సైడ్ ఒక స్పీకర్ ఉంటది. రైట్ సైడ్ ఒక స్పీకర్ ఉంటది. ఆ స్పీకర్‌ని వచ్చేసి మనం ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మౌంట్ చేసుకోవాలనమాట. ఇక్కడ వెల్క్రో ఒకటి ఇస్తాడు. ఆ వెల్క్రోని మనం ఇక్కడ ఇలా ఎగ్జాక్ట్‌గా మనకి స్పీకర్ మౌంట్ ఇస్తారు కదా! ఆ మౌంట్ లోపల వెల్క్రో పెట్టేసి దాని మీద ఈ స్పీకర్ పెట్టేస్తే వెల్ అండ్ గుడ్. ఈ మైక్ కూడా మనం లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. మైక్ వైర్ వచ్చేసి చిన్నగా ఉంటది. ఇంకో వైర్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటది. చిరిగిపోయింది. ఇంకో ఈ వైర్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటది. సో ఈ స్పీకర్ రైట్ సైడ్‌కి రావాలి. వైర్ తక్కువ ఉన్న స్పీకర్ లెఫ్ట్ సైడ్‌కి రావాలి. ఇది మొత్తం పెట్టేసిన తర్వాత ఈ వైర్ మన ఇంటర్కామ్ వచ్చే సైడ్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జస్ట్ ఈ ఇంటర్కామ్‌ని ఈ మౌంట్‌లో పెట్టేసి దీన్ని పెట్టేసుకొని వీఆర్ గుడ్ టు గో ఇంకా. తర్వాత ఈ ప్యాడింగ్ మంచిగా పెట్టేసుకోండి. నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం ప్యాడింగ్ మొత్తం తీసి చూపించా. తర్వాత నేను స్లోగా అయితే ఫిట్ చేసుకోవాలి దీన్ని. సో చాలామంది కామెంట్ ఏంటంటే ఫోన్లు వచ్చినప్పుడు పక్కన ఆపి మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పి. బ్రో, ఫోన్ వచ్చినప్పుడు పక్కన ఎన్నిసార్లు ఆపుతాం చెప్పండి. రైడ్లో ఉన్నప్పుడు ఒక ఫ్లోలో ఉంటాం మనం. లైక్ సిటీలో కూడా డెలివరీ బాయ్స్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అంత పెద్ద ఎక్స్పెన్సివ్ థింగ్ ఏం కాదు. 3000 కాబట్టి మీరు వెతుక్కుంటే బాగానే దొరుకుతాయి. దీని పేరు మళ్ళీ చెప్తున్నా, వీనెట్ ఫోన్ V6 ఇంటర్కామ్ అంటారు. దీన్ని ఒకసారి సెర్చ్ చేయండి. మీకు ఎవరైతే చీప్‌గా ఇస్తున్నారో వాళ్ళ దగ్గర అయితే పర్చేస్ చేయండి. పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. 3 ఇయర్స్‌కి 3000 అంటే వర్త్ ఇట్. నాకు ఇంకా స్టిల్ వర్క్ చేస్తుంది. నేను మీ ముందే చూపించా కదా! అయినా నేను కొలాబరేషన్ చేస్తే మిమ్మల్ని పాడు చేసే ప్రొడక్ట్‌లు ఏం కాదు కదా! కొంటే మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కొనండి అంతే. లేదంటే లేదు. నేనేమన్నా లింకులు పెట్టి ఏమన్నా క్లిక్ చేయండి అని ఏం చెప్పట్లేదు కదా! సో మాట్లాడే ముందు కొంచెం చూసుకొని మాట్లాడండి. అందరినీ అనట్లేదు, కొంతమంది ఉన్నారు. అయినా మనకి పెద్ద ఫరక్కేం పడదులేండి. నెక్స్ట్ దేని గురించి వీడియో చేయమంటారో కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మోర్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. So that's it for today, guys. Hope you guys enjoyed this. If you guys enjoyed, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is Edion Superbike signing out.